సహజంగా నేనేం చేయాలనుకున్నానో నాకు వ్యక్తిగతంగా చాలా ఆలోచనలు ఉన్నాయి. నేను కూడా 2018 అసెంబ్లీ ఎలక్షన్లలో, 2023 మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లలో 2 సార్లు శాసనసభ్యునిగా భద్రాచలం అభ్యర్థిగా పోటీ చేసి నేను ఆ స్థాయిలో వాళ్ళని రీచ్ అవ్వలేకపోవచ్చు. కానీ ఓటర్లని కొంతవరకు ప్రభావితం చేయగలిగే, అంటే చైతన్యం చేయగలిగే ఈ కార్యక్రమం కోసమే నేను ఇది చేసుకున్నా. కానీ ఇప్పుడు వాళ్ళందరినీ మీట్ చేసి నేను దెబ్బకు పోయి ఆ కుర్చీలో కూర్చొని నేను రాజకీయాలు చేద్దామన్నా, నేను ఈరోజు రాజకీయాల గురించి నేను పనిచేయను. భవిష్యత్తులో మన బిడ్డలు, భవిష్యత్తులో నా కొడుకో, నా కూతురో, నా మనవడో వాళ్ళు నీతివంతమైన సమాజంలో బతకడానికి ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. దాంట్లో నేను ఒక చిన్న నలక లాంటివాడు. దయచేసి అర్థం చేసుకోండి. మీరందరికీ చెప్పండి. మీరందరూ వయసు అనుభవంతో ఉన్నవాళ్ళు, ఓటు యొక్క ప్రాముఖ్యత చెప్పండి. ఓటు వేసే ముందు మనం ఎవరికి వేస్తున్నామా అనేది మరొకసారి ఆలోచించి ఓటు వేయండి. ఓటు అమ్ముకొని సమాజంలో మనం నిలబడగలిగితే మనకి అనేక రకాల కాలుష్యాలు, పంచభూతాలన్నీ కాలుష్యం అయిపోయింది. దాంట్లో 6వ భూతం కూడా ఓటు అయిపోయింది. ఈ ఓటు అనేది ఒక్కటి మనము క్లియర్ చేయగలిగితే ఇవన్నీ వాళ్ళ ముందు మాట్లాడడం కూడా నాకు అదృష్టం. ఇప్పటికీ సంతోషం. నేను మాట్లాడే 2 మాటలు కొంచెం బయటతోనే మాట్లాడుతున్నా. బయట అయితే ఎన్నైనా మాట్లాడతాం, కానీ వాళ్ళ ముందు మాట్లాడాలని కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినా పర్వాలేదు. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ఓటు అనేది ఒక వ్యాపారంగా మారింది. అది ప్రస్తుత సమాజంలో మనందరికీ తెలిసిన విషయం. కానీ ఎవరూ దాన్ని ఖండించే పరిస్థితి లేదు. ప్రతి మనిషి కూడా ఒక పార్టీకో, ఒక కుల సంఘానికో, ఒక యూనియన్కో కట్టుబడి అనుబంధంగా ఉండే సంఘాలలో పనిచేస్తా ఉన్నాం. ప్రస్తుత పరిస్థితి ప్రతి పార్టీకి ఒక అఫిలియేషన్తో ఒక సంఘం ఉంటుంది. సహజంగా వాళ్ళు దానికి సంబంధించి పనిచేస్తూ ఉంటారు. ఆ పరిధిలో వాళ్ళు ఏదైతే ఆ సంఘం నిర్ణయించిందో ఆ సంఘం కట్టుబాట్లు, ఆ పార్టీ కట్టుబాట్లకు సంబంధించి పనిచేసుకుంటూ పోతాం. అది ఆ ధర్మం, తప్పులేదు, దాన్ని కాదు. ఈ గ్రామ పంచాయతీ విషయంలోకి వస్తే ఏంటంటే స్థానికత అనేది ఒకటి ఉండదు. ఫస్ట్ ఇతను పోటీ చేసిన వ్యక్తి స్థానికుడా కాదా, పోటీ చేసిన వ్యక్తి మనకి ఏమి మేలు చేయగలుగుతాడు, పోటీ చేసిన వ్యక్తి సమాజానికి ఏమైనా మేలు చేసే అవకాశం ఉందా, వాటి వల్ల ప్రమాదం ఉందా అనేది రకరకాల